వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్పాల్ కమిటీ యొక్క సిఫార్సుల్ని సులభంగా కోడ్ రూపంలో ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఎస్పాల్ కమిటీ అనేది 1992లో ఏర్పాటు చేయబడింది. ఎస్పాల్ కమిటీలో 7 సభ్యులు ఉంటారు. ఈ ఎస్పాల్ కమిటీలో 7 సభ్యులు ఉంటారని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఎస్ పాల్ కమిటీ రాసేటప్పుడు చూడండి 7 అక్షరాలు వచ్చాయి. ఎస్ పాల్ కమిటీ 7 అక్షరాలు. కాబట్టి 7 సభ్యులు ఉంటారని మనం ఇందులో గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎస్పాల్ కమిటీ యొక్క అధ్యక్షుడు యూజీసీ మాజీ చైర్మన్, అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్పాల్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో కలిపి మొత్తం ఇందులో 7 సభ్యులు నియమించారు. ఇది 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. గతంలో మనం ఎలా అయితే కమిటీల యొక్క ముఖ్యాంశాలని ఆ పేరుతోనే నేర్చుకున్నామో, అలాగే ఎస్పాల్ కమిటీ యొక్క సిఫార్సులను కూడాను ఎస్పాల్ అనేటువంటి పేరు ఆధారంగానే నేర్చుకుందాం. ఎస్పాల్లో ఫస్ట్ అక్షరం చూడండి వై. ఈ వైతో వైఎస్ చతుర్వేది. యాక్చువల్గా ఎస్పాల్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎస్పాలే, కానీ ఇక్కడ మనం కొత్త పాయింట్ నేర్చుకుందాం వైతోని. వైఎస్ చతుర్వేది, వై ఫర్ వైఎస్ చతుర్వేది. ఇంతకీ వైఎస్ చతుర్వేది ఎవరు అంటే, ఈ ఎస్పాల్ కమిటీ చేసినటువంటి సూచనల్ని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వము 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని రూపొందించింది, కమిటీని నియమించింది అనమాట. ఆ కమిటీ పేరే ఏం పేరంటే వైఎస్ చతుర్వేది కమిటీ. ఫస్ట్ వై ఫర్ వైఎస్ చతుర్వేది కమిటీ. ఇది ఎస్పాల్ కమిటీ చేసినటువంటి సూచనల్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఈ. ఈ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండకూడదు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండకూడదు. నర్సరీ తరగతులు ఉంటాయి కదా, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో. ఈ నర్సరీ తరగతుల్లో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశం కోసం ఎలాంటి పరీక్షలను అలాగే ఇంటర్వ్యూలను కూడా నిర్వహించకూడదు అని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఈ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ ఎస్. ఎస్ ఫర్ స్టేట్ సిలబస్ ఉండాలి. అలాగే శిక్షా దర్శన్, అలాగే స్కూల్ బ్యాగ్ కమిటీ. ఎస్ ఫర్ స్టేట్ సిలబస్, శిక్షా దర్శన్, స్కూల్ బ్యాగ్ కమిటీ. వీటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. కృషి దర్శన్ టీవీ కార్యక్రమం మాదిరిగా శిక్షా దర్శన్ అనే కార్యక్రమము విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి నిర్వహించాలని ఎస్పాల్ కమిటీ తెలియజేసింది. ఎస్పాల్ కమిటీ తన నివేదికలో ఏం చెప్పిందంటే, శిక్షా దర్శన్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులకు ఉద్దేశించి నిర్వహించాలని చెప్పింది. ఇక స్టేట్ సిలబస్ విషయానికి వస్తే కేంద్రీయ పాఠశాలలు, నవోదయ పాఠశాలలకు మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉండాలి. మిగిలిన అన్ని పాఠశాలలకు ఆ సంబంధిత రాష్ట్ర బోర్డులకు అనుబంధం చేయాలని, సిలబస్ భారం రాష్ట్ర స్థాయిలో తగ్గించాలని ఈ కమిటీ సూచించింది. ఏం చెప్పిందంటే, ఏవైతే సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయో, నవోదయ స్కూలు, సెంట్రల్ స్కూలు, వీటికి మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ ఉండాలి. మిగతా అన్ని పాఠశాలలకు కూడాను ఆ రాష్ట్ర బోర్డుకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలే ఉండాలి. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సిలబస్ భారాన్ని కూడా తగ్గించాలి అని ఎస్పాల్ కమిటీ సూచించింది. అలాగే మరొకటి ఏంటంటే, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో స్కూల్ బ్యాగ్ను, దానితో పాటు ఇంటి పనిని పూర్తిగా నిషేధించాలి అని చెప్పడం జరిగింది. అలాగే హోంవర్క్ ఇవ్వవలసి వస్తే పాఠ్య గ్రంథేతరంగా ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా బయట నుంచి సృజనాత్మకంగా ఆలోచించే విధంగా హోంవర్క్స్ అనేవి ఉండాలి. ఎస్పాల్ కమిటీనే స్కూల్ బ్యాగ్ కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ స్కూల్ బ్యాగ్ను పూర్వ ప్రాథమిక పాఠశాల అలాగే ప్రాథమిక పాఠశాలలో అసలు ఈ స్కూల్ బ్యాగ్ని నిషేధించాలి. అసలు స్కూల్ బ్యాగ్ అవసరమే లేదు అని చెప్పారు. అలాగే ఇంటి పని కూడా, ఆ పిల్లలకి ఇంటి పని హోంవర్క్ కూడాను ఇవ్వకూడదు అనేసి ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఇక్కడ ఎస్ ఫర్ స్టేట్ సిలబస్, అలాగే ఎస్ ఫర్ శిక్షా దర్శన్, అలాగే ఎస్ ఫర్ స్కూల్ బ్యాగ్ కమిటీ, ఈ 3 అంశాలను కూడా ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. నెక్స్ట్ ఎస్పాల్లో నెక్స్ట్ లెటరు పి. పి ఫర్ ప్రయారిటీ ఫర్ టీచర్స్ ప్లానింగ్ ఇన్ మేడ్ టెక్స్ట్ బుక్స్. అంటే టెక్స్ట్ బుక్స్ యొక్క పాఠ్య ప్రణాళిక రూపొందించడం
రూపొందించేటప్పుడు ఉపాధ్యాయులకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఉపాధ్యాయులను ఇందులో భాగస్వామ్యం చేయాలి అని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. పాఠ్య ప్రణాళిక రూపొందించడం, పాఠ్య పుస్తకాలు తయారు చేసే ప్రక్రియల్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేయాలి అని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఫస్ట్ లెటర్ ఎల్. ఏకి ఎలాంటి కోడ్ కూడా ఇవ్వబడలేదు. ఎల్ ఫర్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే భారం లేని అభ్యసనం పేరిట తన నివేదికని 1993 మేలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దీన్ని ఇప్పుడు మనం ప్రస్తుతం విద్యాశాఖ అని పిలుస్తున్నాం. ఎల్ ఫర్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ భారం లేని అభ్యసనం పేరిట ఈ ఎస్పాల్ అనేవారు తన నివేదికని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు. అయితే ఎస్పాల్ కమిటీ అనేది స్కూల్ బ్యాగ్ కమిటీ అంటారని చెప్పుకున్నాం కదా. ఆ స్కూల్ బ్యాగ్లో ఏముంటాయి? బుక్స్ ఉంటాయి. ఏం బుక్స్ ఉంటాయి? లాంగ్వేజ్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, అలాగే మ్యాథ్స్, సైన్స్ విజ్ఞాన శాస్త్రం పుస్తకాలు ఉంటాయి, అలాగే సాంఘిక శాస్త్రం పుస్తకాలు కూడాను ఉంటాయి. అయితే ఈ పుస్తకాలు గమనించినప్పుడు ఎస్పాల్ గారు ఏం చెప్పారంటే భాషా పాఠ్య పుస్తకాల్లో కూడా అర్థం కాని కఠిన పదాల కంటే విద్యార్థుల భావాలను వ్యక్తీకరించే విధంగా, సృజనాత్మకమైన కథలు ప్రతిబింబించే విధంగా ఈ భాషా పుస్తకాలు అనేవి ఉండాలి. ఈ భాషా పాఠ్య పుస్తకాల్లో కఠిన పదాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలా కాకుండా చక్కగా మంచి కథలు, సృజనాత్మకంగా ఊహించేటువంటి కథలు, విద్యార్థులు వారి యొక్క భావాలను వ్యక్తీకరించే విధంగా ఈ భాషా పుస్తకాలు అనేవి ఉండాలని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఇక గణిత విషయాలకు వస్తే గణిత శాస్త్ర పాఠ్యాంశాలు పూర్వ ప్రాథమిక స్థాయిలో ఏ మేరకు అవసరమో అంత మాత్రమే పొందుపరచాలి, అంతకు మించి ఎక్కువ కాఠిన్య స్థాయికి పోకూడదు అనేసి ఎస్పాల్ కమిటీ సూచించడం అనేది జరిగింది. వారి స్థాయికి తగ్గట్టుగా ఎంత మేరకు అవసరమవుతాయో అంతవరకు మాత్రమే గణితాన్ని బోధించండి అని ఎస్పాల్ కమిటీ చెప్పింది. ఇక చరిత్ర విషయానికి వస్తే చరిత్రలో ప్రాచీన చరిత్రను, స్వాతంత్రానికి పూర్వం స్వతంత్ర పోరాటము, అలాగే స్వతంత్ర అనంతరం అభివృద్ధి గురించిన విషయాలను విద్యార్థులకు అందించాలి. అలాగే పౌర విజ్ఞానంలో, భూగోళ శాస్త్రంలో ప్రస్తుతం ఉన్న విషయాలు విద్యార్థుల మెదడుపై అదనపు భారాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి సమకాలీన విషయాలు మాత్రమే పొందుపరచాలి అని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఇకపోతే సైన్స్ విషయానికి వస్తే సైన్స్ పుస్తకాలు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక స్థాయిలో కూర్చొని ప్రయోగాల ద్వారా నేర్చుకునే విధంగా పొందుపరచాలి అని ఎస్పాల్ కమిటీ సూచించడం జరిగింది. ఎస్పాల్ కమిటీ ఒక స్కూల్ బ్యాగ్లో ఏ బుక్స్ ఉంటాయి? భాషకు సంబంధించిన బుక్స్ ఉంటాయి. భాషకు సంబంధించి ఏం చెప్పింది? కఠిన పదాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా విద్యార్థుల్లో యొక్క భావాన్ని వ్యక్తపరిచే విధంగా, సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఉండాలి అని చెప్పింది భాషకు సంబంధించి. ఇక గణితం విషయానికి వస్తే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎంత మేరకు అవసరమవుతాయో అంతవరకు మాత్రమే గణిత పుస్తకాల్లో పాఠ్య ప్రణాళికని రూపొందించాలి అని చెప్పింది. మరి చరిత్ర విషయానికి వస్తే స్వతంత్రానికి పూర్వం చరిత్రని, ప్రాచీన చరిత్రని, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని గురించి పొందుపరచాలి అని చెప్పింది. మరి పౌర విజ్ఞానము, భూగోళ శాస్త్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు అవి విద్యార్థుల యొక్క మెదడుపైన ఎక్కువ భారాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల సమకాలీన విషయాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు మాత్రమే పొందుపరచాలని చెప్పింది. సైన్స్ విషయానికి వస్తే పిల్లలు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఉన్న ప్లేస్లోనే కూర్చొని చక్కగా ప్రయోగాలు చేసుకునే విధంగా ఈ సైన్స్ బుక్స్ అనేవి ఉండాలని ఎస్పాల్ కమిటీ చెప్పడం జరిగింది. అలాగే ఎస్పాల్ కమిటీ సూచించినటువంటి మరో అంశం ఏంటంటే బీఈడి పాఠశాలలు, ఈ బీఈడి ఉపాధ్యాయ శిక్షణా తరగతుల్లో విద్యా ప్రణాళికను పునర్నిర్మాణం చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు గుణాత్మక విద్యను అందించలేకపోతున్నాయి కాబట్టి ఒకసారి వాటిని పునఃసమీక్షించాలి. అలాగే మారుతున్న అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికని పునరుద్ధరించాలి అని ఎస్పాల్ కమిటీ బీఈడి ఉపాధ్యాయ శిక్షణ మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చివరిగా ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:40 నుంచి 1:30కి తగ్గించాలని ఎస్పాల్ కమిటీ సూచన చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.